సో ప్రాబ్లం నెంబర్ 2. ప్రాబ్లం నెంబర్ 2 లో ఏం అడుగుతున్నాడమ్మా? అడ్వైజ్ ద కంపెనీ ఆన్ వెదర్ ఆర్ నాట్ టు ఎక్స్టెండ్ ద క్రెడిట్ టర్మ్స్ ఇఫ్, అంటే క్రెడిట్ టర్మ్స్ పెంచాలా లేదా అనేది చూడమంటున్నాడు. ఆల్ కస్టమర్స్ అవైల్ ఎక్స్టెండెడ్ క్రెడిట్ పీరియడ్ ఆఫ్ 2 months, అంటే అందరు కస్టమర్స్ కి క్రెడిట్ పీరియడ్ అనేది 2 months ఇచ్చేయాలా? The existing customers do not avail the credit terms, but only new customers avail the same. Assume in this case the entire increase in sales attributable to new customers అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్, న్యూ కస్టమర్స్, అంటే క్రెడిట్ పీరియడ్ ఇవ్వడం వల్ల న్యూ కస్టమర్స్ వస్తున్నారంట. ఆ క్రెడిట్ పీరియడ్ ఇవ్వడం వల్ల న్యూ కస్టమర్స్ ఎవరైతే వస్తున్నారో అదంతా కూడా ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందంట? ఇంక్రీజ్ ఇన్ సేల్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే సేల్స్ ఇంక్రీజ్ అయితే అదంతా కూడా ఎవరి వల్ల అంట? న్యూ కస్టమర్స్ వల్ల అని చెప్పేసి తీసుకుని ఓన్లీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి ఎగ్జిస్టింగ్ క్రెడిట్ పాలసీ ఉంచి న్యూ కస్టమర్స్ కి ఎక్స్టెండెడ్ క్రెడిట్ పాలసీ ఆఫ్ ఇక్కడ 2 months అనేది ఇవ్వాలా లేదా అని చెప్పేసి అని అడుగుతున్నాడు. ఓకే, ఈ రెండు ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ ని చూస్ చేసుకోవాలనేది మనం చెప్పాలంట. The company expects a minimum return of 40% on the investment. ఇన్వెస్ట్మెంట్ మీద ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుందంట? 40% రిటర్న్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుందంట. ఓకే, సో ఇప్పుడు టోటల్ క్వశ్చన్ చదువుదాం. ఏ లిమిటెడ్ స్పెషలైజెస్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కంప్యూటర్ కాంపోనెంట్. ద కాంపోనెంట్ ఈస్ కరెంట్లీ సోల్డ్ ఫర్ ఎంతంట? 1000 and its variable cost 800. For the year ended 31st December 2012, the company sold an average of 400 components per month. At present, the company grants 1 month credit to its customers. ఇక్కడ మనకి క్రెడిట్ పీరియడ్ ఎంత ఇస్తున్నారమ్మా? ఎగ్జిస్టింగ్ 1 month. అదే ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. అంటే ఇది చూస్ చేసుకోమంటారా, అది చూస్ చేసుకోమంటారా అని. ఏంటంటే అందరు కస్టమర్స్ కి 2 months క్రెడిట్ పీరియడ్ చేసేద్దామా, లేకపోతే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి 1 month ఇచ్చి న్యూ కస్టమర్స్ కి మాత్రమే 2 months ఇద్దామా అని చెప్పేసి అని రెండు మెథడ్స్, రెండిట్లో ఏ పాలసీ తీసుకోమంటారని అడుగుతున్నాడు అమ్మా. ది కంపెనీ is thinking of extended the same to 2 months on account of which the following is expected. అంటే 2 months కనుక మనం క్రెడిట్ పీరియడ్ పెంచితే కస్టమర్ మనకి సేల్స్ ఏమవుద్ది? పెరుగుతుంది కదమ్మా. ఎంత పెరుగుతుంది అని చెప్తున్నాడు? ఇంక్రీజ్ ఇన్ సేల్స్ యాజ్ ఎ పర్సెంటేజ్ 25%, ఇంక్రీజ్ ఇన్ స్టాక్స్ 2 lakhs, ఇంక్రీజ్ ఇన్ క్రెడిటార్స్ 1 lakh. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని మనం ఏం చెప్పాలి? ఇక్కడ మనం ఇంక్రీజ్ అనేది ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి తో కలిపి 2 months ఎక్స్టెండ్ చేయాలా, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి 1 month ఇచ్చి న్యూ కస్టమర్స్ కి 2 months ఇవ్వాలా అనే క్రెడిట్ పీరియడ్ అనేది చూస్ చేసుకునే ఆప్షన్ అనేది ఇప్పుడు మనం చూడాలంటాము. సో ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని మనం అనలైజ్ చేద్దాం అమ్మా. సో ప్రాబ్లం నెంబర్ 2. ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత ఇచ్చాడమ్మా? సో సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? 1000. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ 800. కాంట్రిబ్యూషన్ 200. ఇదేంటి? పర్ యూనిటే కదా. అదే మనం వేరియబుల్ కాస్ట్ యాజ్ ఏ పర్సెంటేజ్ చూడాలంటే ఎంతమ్మా? 800 డివైడెడ్ బై 1000 ఇంటూ 100 అంటే ఎంత? 80%. అంతే కదా, రైట్. సో 80% వేరియబుల్ కాస్ట్. మనకి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? నెట్ బెనిఫిట్ ఎక్కడ ఎక్కువ మిగులుతుంది అనేది చూడాలి. ఓకే, సో నెట్ బెనిఫిట్ అనేది ఎక్కడ మిగులుతుందో మనం చూద్దాం. we need to calculate నెట్ బెనిఫిట్. సో ఇప్పుడు మనకి ఏమేమి పాలసీస్ ఉన్నాయి? సపోజ్ ఎగ్జిస్టింగ్ పాలసీ తీసుకుందాం. ఎగ్జిస్టింగ్ పాలసీ ఎంతమ్మా? ఎన్ని డేస్ క్రెడిట్? 1 month క్రెడిట్. ఓకే, రైట్. 1 month క్రెడిట్ వల్ల సేల్స్ అయినా ఇంక్రీజ్ అవుతుందమ్మా? సేల్స్ అయినా ఇంక్రీజ్ అవుతుందా? టోటల్ గా ఎన్ని కాంపోనెంట్స్ అమ్ముతున్నాం అంటే మనం 400 కాంపోనెంట్స్. సేల్స్ ఎంత అవుతుంది?
సేల్స్ ఎంత అవుతుందమ్మా 400 కాంపోనెంట్స్ ఇంటూ ఎగ్జిస్టింగ్ సేల్స్ అంతా సేల్ ప్రైస్ 1000. ఓకే, ఆ ఎగ్జిస్టింగ్ కాంపోనెంట్స్ పెర్ మంత్ కన్నాడా పర్ ఇయర్ కన్నాడా పర్ మంత్. అంటే ఇక్కడ మనం 400 ఇంటూ ఏం చేయాలి 12 చేయాలి. సో సేల్స్ ఎంతమ్మా 400 ఇంటూ 12 ఇంటూ ఎంత 1000 అంటే ఎంతమ్మా 48 lakhs. ఇది ఎగ్జిస్టింగ్ సేల్స్. మా ఎగ్జిస్టింగ్ సేల్స్ తెలిస్తేనే ఇంక్రీజ్ ఇన్ సేల్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. రైట్. సో మనం సెకండ్ పాలసీ ఏం తీసుకుందాం అనుకుంటున్నాం అంటే చూసింగ్ బిట్వీన్ ద పాలసీస్ లో 2 months క్రెడిట్ టు ఎవరికి ఆల్ కస్టమర్స్. ఆల్ కస్టమర్స్ అంటే ఎగ్జిస్టింగ్ ప్లస్ న్యూ. ఆల్ కస్టమర్స్ మీన్స్ ఎగ్జిస్టింగ్ ప్లస్ న్యూ. ఓకే, అదే ఇంకొక పాలసీ ఏంటమ్మా 1 month టు ఎగ్జిస్టింగ్ 2 months టు న్యూ. అమ్మా ఇక్కడ రెండిట్లో ఏ పాలసీ తీసుకున్నా సరే అంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి తో కలిపి న్యూ కస్టమర్స్ కూడా 2 months క్రెడిట్ పాలసీ ఇచ్చామనుకోమ్మా సేల్స్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది 25%. అలా కాకుండా న్యూ కస్టమర్స్ కి 25%, న్యూ కస్టమర్స్ కి 2 months ఇస్తానన్నా సరే మనకి సేల్స్ ఎంతకి ఇంక్రీజ్ అవుతుంది ఎంత ఇంక్రీజ్ అవుతుందమ్మా 25% అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, అంతేనా కదా. అంటే ఇప్పుడు అందరు కస్టమర్స్ కి ఇచ్చిన న్యూ కస్టమర్స్ కి ఇచ్చిన రెండింటికి సేల్స్ ఇంక్రీజ్ అనేది వేరియేషన్ అని చెప్పాడా చెప్పలా. అంటే ఆ 25% ఇంక్రీజ్ అనేది ఎక్కడ తీసుకోవాలి రెండు ఆస్పెక్ట్స్ లోనే మనం తీసుకోవాలి. ఓకే, సో ఎగ్జిస్టింగ్ సేల్స్ 48 lakhs మీద మనకి ఎంత పెరుగుతుందమ్మా 25%. అంటే టోటల్ సేల్స్ రావాలంటే ఏం చేయాలి 125% వేసుకోవచ్చా 48 lakhs ఇంటూ 125% వేసుకోవచ్చా. రైట్, అంటే ఎంత అవుతుంది 60 lakhs. ఓకే, ఇక్కడ 48 lakhs ఇంటూ మళ్ళీ ఇక్కడ ఏమవుద్ది ఇక్కడ కూడా 125%. ఇక్కడికి వేరియేషన్ ఏం చెప్పలేదు సేల్స్ లోని. అంటే ఇక్కడ కూడా ఎంత అవుతుంది 60 lakhs. టోటల్ సేల్స్ ఎంతమ్మా 60 lakhs. ఓకే, రైట్. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ ఎంత వేరియబుల్ కాస్ట్ at the rate of 80%. 80% అంటే ఎంతమ్మా 38,40,000. 60 lakhs దగ్గర 48 lakhs. సో వేరియబుల్ కాస్ట్ కూడా మనకి ఏమవుతుంది సేల్స్ ప్రపోర్షన్ లోనే ఉంటుంది కాబట్టి మారలా. 48 lakhs మైనస్ 38,40,000 అంటే కాంట్రిబ్యూషన్ ఎంత ఇచ్చాడు 9,60,000. అవైలబుల్ ఇన్ఫర్మేషన్ నుంచి మనం నెట్ ప్రాఫిట్ కనుక్కోగలమా ఫిక్స్డ్ కాస్ట్ ఏమైనా ఇచ్చాడా. ఇందాక ప్రాబ్లం లో అయితే కనుక ఫిక్స్డ్ కాస్ట్లు అన్ని ఆస్పెక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి టోటల్ నెట్ బెనిఫిట్ యాజ్ పర్ ద కనుక్కున్నాం. ఇక్కడ ఓన్లీ మనకి వేరియబుల్ కాస్ట్ వరకే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి మనం ఎక్కడ వరకు కనుక్కోగలం కాంట్రిబ్యూషన్ వరకే మనం బెనిఫిట్ కనుక్కోగలం. ఓకే, రైట్. సో కాంట్రిబ్యూషన్ వరకే కనుక్కొని దాని బేసిస్ లో మనం ఏం చేస్తాం కంపారిజన్ అనేది చేసేయచ్చు. ఇక్కడ ఎంత అవుతుంది 12 lakhs, ఇక్కడ కూడా 12 lakhs. ఓకే, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ పాయింట్ వచ్చిందమ్మా. ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఎంత అవుతుందమ్మా మనం ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఇంక్రీజ్ అనేది అడిషనల్ ఇక్కడ టోటల్ అప్రోచ్ చేయాలా లేకపోతే సెల్లింగ్ ప్రైస్ అప్రోచ్ చేయాలా లేకపోతే మనకి ఇంక్రిమెంటల్ అప్రోచ్ అంటే వేరియబుల్ కాస్ట్ అనేది చూడాలా. ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ అనేది చూస్తే కనుక ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందమ్మా ఇంక్రీజ్ ఇన్ సేల్స్ అని చెప్తున్నాడు కాబట్టి మనం ఏం తీసుకోవాలి. సో ఏమి చెప్పట్లేదు కాబట్టి అట్ వేరియబుల్ కాస్ట్ ఏం చూడాలమ్మా వేరియబుల్ కాస్ట్ లో ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందో మనం చూడాలంట. సో ఎగ్జిస్టింగ్ ఎంతమ్మా 48 lakhs ఇంటూ 1 month అంతేనా. సేల్స్ ఎంత 48 lakhs ఇంటూ ఎంత
1 మంతే కదా క్రెడిట్ పీరియడ్, 1/12 ఇంటూ ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్మెంట్, 80%. ఎంత అవుతుందమ్మా? 3 lakh 48 lakhs into 1/12 into 80% అంటే ఎంతమ్మా? 3 lakh. అదే కదా క్యాలిక్యులేట్ చేసింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 60 lakhs కదమ్మా, సేల్స్ 60 lakhs. ఇక్కడ ఎంత? 2/12 ఇంటూ 80% అంటే ఎంతమ్మా? 8 lakhs. ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఇక్కడ వచ్చేసరికి 8 lakhs. కానీ థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసరికి మా 2 months క్రెడిట్ బిడ్ ఎవరికి ఇస్తున్నాం? ఓన్లీ న్యూ కస్టమర్స్. ఎవరు న్యూ కస్టమర్స్? మనకి ఎంతైతే ఇంక్రీజ్ ఇన్ సేల్స్ జరిగిందో అదంతా కూడా ఎవరంట? న్యూ కస్టమర్స్ అని చెప్పాడు కదా. సో అలాంటప్పుడు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి 48 lakhs కి మనం ఏం చేస్తాం? 1 month క్రెడిట్ పీరియడ్ ఇస్తాం, అంతేనా? ఇంటూ ఎంత? 80% ప్లస్ పైన ఎంత ఉంది? 12 lakhs. 12 lakhs ఇంటూ వీళ్ళకి ఏం చేస్తాం? 2/12 ఇంటూ 80%. టోటల్ ఎంత అవుతుందమ్మా? 4,80,000. ఓకే, మా ఇక్కడ మనకి చూసుకుంటే డెటార్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఒకటే ఇన్ఫర్మేషన్ తో మనకి కాకుండా ఇక్కడ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్ వస్తున్నాడమ్మా. ఎప్పుడు? వెన్ యూ ఇంక్రీజ్ ద సేల్స్ అనేది ఇంక్రీజ్ అయితే అక్కడ ఇన్ఫర్మేషన్ లో ఏం చెప్పాడమ్మా? ఇంక్రీజ్ ఇన్ స్టాక్ 2 lakhs, ఇంక్రీజ్ ఇన్ క్రెడిటర్స్ 1 lakh. అంటే ఇంక్రీజ్ ఇన్ క్రెడిటర్స్ మనకి అడ్వాంటేజే కదమ్మా, అది మైనస్ అవుతుంది. ఇంక్రీజ్ ఇన్ స్టాక్ ఏంటి మనకి? డిసడ్వాంటేజ్. అంటే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అది కూడా డబ్బులు బ్లాక్ అవుతాయి. ఎప్పుడు ఇది? నువ్వు గనక క్రెడిట్ పాలసీని పెంచుదాము అంటే 2 months క్రెడిట్ పాలసీ తీసుకుందాము అని చెప్పేసి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే స్టాక్ కూడా మనకి ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందంట. కాబట్టి అది కూడా మనం కన్సిడర్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి మా ఎగ్జిస్టింగ్ ఏమన్నా పెరుగుతుందా? ఎగ్జిస్టింగ్ సేల్స్ వల్ల పెరగదు, అడిషనల్ సేల్స్ వల్లే పెరుగుతుంది. ఎంత? ఇక్కడ 2 lakhs, ఇక్కడ కూడా 2 lakhs, అంతే కదమ్మా. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ క్రెడిటర్స్. ఇంక్రీజ్ ఇన్ క్రెడిటర్స్ అనేది అడ్వాంటేజా డిసడ్వాంటేజా? అడ్వాంటేజ్ అంటే మైనస్ అవుతుంది. ఇక్కడ కూడా 1 lakh మైనస్ అవుతుంది. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అనొచ్చమ్మా. ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంతమ్మా? ఇక్కడైతే 3,20,000 ఎగ్జిస్టింగ్. ఇక్కడ ఎంత అవుతుంది? 8 lakhs plus 2 lakhs అంటే 10 lakhs. 10 lakhs minus 1 lakh అంటే 9 lakhs. ఓకే, 4,80,000 plus 2 lakhs అంటే 6,80,000. 6,80,000 నుంచి 1 lakh తీసేస్తే 5,80,000. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంతమ్మా? 3,20,000, 9 lakhs, 5,80,000. మనం ఇంట్రెస్ట్ కాస్ట్ ఎంత లాస్ అవుతాం అని చెప్పాడమ్మా? ఇంట్రెస్ట్ లాస్ట్ at the rate of 40%. 40% అంటే 3,20,000 into 40% అంటే ఎంత? 1,28,000. అదే 9 lakhs into 40% అంటే ఎంత? 3,60,000. అదే 5,80,000 into 40% అంటే 2,32,000. ఓకేనమ్మా. సో ఇప్పుడు నెట్ బెనిఫిట్ ఎంత మిగులుతుంది అని చెప్పేసానంటే నెట్ బెనిఫిట్ దేంతో కంపేర్ చేయాలి? ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయలేం, ఓన్లీ కాంట్రిబ్యూషన్ వరకే క్యాలిక్యులేట్ చేయగలం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. కాబట్టి కాంట్రిబ్యూషన్ ఏమంటున్నాను? ఏ అంటున్నాను. ఇంట్రెస్ట్ లాస్ట్ ఏమంటున్నాను? బి అంటున్నానమ్మా. సో ఏ మైనస్ బి నెట్ బెనిఫిట్ ఎంత అవుతుంది? 9,60,000 మైనస్ 1,28,000 అంటే ఎంత? 8,32,000. తర్వాత 12 lakhs మైనస్ 3,60,000 8,40,000. 12 lakhs minus 2,32,000 9,40,000.
68,000. ఓకే, సో కాబట్టి ఇక్కడ నెట్ బెనిఫిట్ అనేది ఎక్కడ ఎక్కువ ఉందమ్మా? ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నెట్ బెనిఫిట్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంది? ఆ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారని చెప్పేసి అని అడిగాడు కదా, అందులో మనం ఏం చూస్ చేసుకుంటాం? ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి 1 month, న్యూ కస్టమర్స్ కి 2 months క్రెడిట్ పాలసీ ఏదైతే మనం అనుకున్న అడిగాడో, క్యాలిక్యులేట్ చేయమన్నాడో అక్కడ నెట్ బెనిఫిట్ అనేది ఏముంది? ఎక్కువ ఉంది. కాబట్టి వి సెలెక్ట్ ది ఆప్షన్ ఆఫ్ 9,68,000 నెట్ బెనిఫిట్. అర్థమైందా? అంటే అక్కడ నెట్ బెనిఫిట్ ఎక్కువ ఉంది కాబట్టి వి చూస్ ద పాలసీ ఆర్ ఆప్షన్. ఏ ఆప్షన్ అంట? ఆప్షన్ 2 ఈజ్ సెలెక్టెడ్. ఎందుకు? ఆడు అడ్వైజ్డ్ అన్నాడు, సెలెక్టెడ్ అన్నాడమ్మా. అడ్వైజ్ అన్నాడు కాబట్టి సేమ్ వర్డింగ్స్ యూస్ చేయండి. సో ఆప్షన్ 2 ఈజ్ అడ్వైజబుల్ బికాస్ దేనివల్ల? నెట్ బెనిఫిట్ is higher when compared to other options. మాకు ఒకవేళ ఎక్కడైనా సరే ఎగ్జిస్టింగ్ లోనే వాల్యూ ఎక్కువ వచ్చింది అనుకోమ్మా, అప్పుడు ఏం చేస్తాం? we don't choose any of the new aspects. అంటే 2 months క్రెడిట్ అనేది రూల్డ్ అవుట్ చేసేస్తామని చెప్పేసి రాస్తాం. అంతేనా? is it clear or not? సో ఏమి చెప్పకపోతే ఇన్వెస్ట్మెంట్ దేంట్లో జరిగినట్టు? వేరియబుల్ కాస్ట్ లో జరిగినట్టు వేరియబుల్ కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకోండి. ఎందుకంటే అడిషనల్ సేల్స్ వల్ల మనకి ఫిక్స్డ్ కాస్ట్లు మారవు. అర్థమైందా? అంటే ఎంత వరకు మన ఇన్వెస్ట్మెంట్ అడిషనల్ గా బ్లాక్ అవుతుందంటే వేరియబుల్ కాస్ట్ వరకు మనం అనలైజ్ చేస్తే సరిపోతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. ప్రాబ్లం నెంబర్ 3. ప్రాబ్లం నెంబర్ 3 లో ఏం అడుగుతున్నాడమ్మా? ఓకే, ఇక్కడ షుడ్ యు యాక్సెప్ట్ ద ఆఫర్ ఇఫ్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈస్ 40%. ఏదో ఆఫర్ ఇచ్చాడంట, ఆఫర్ కి రిలేటెడ్ గా మనం ఏం చూడాలి? 40% రిక్వైర్డ్ రేట్ ఉంటే గనక ఆ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి మనం చూడాలంట. ఓకే, ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఏ గ్రూప్ ఆఫ్ న్యూ కస్టమర్స్ విత్ 10% రిస్క్ ఆఫ్ నాన్ పేమెంట్ డిజైర్స్ టు ఎస్టాబ్లిష్ బిజినెస్ కనెక్షన్ విత్ యూ. ఓకే, అంటే వాళ్ళ కొత్త కస్టమర్స్ వస్తున్నారంట. వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తే కనుక ఎలా ఉందంట? 10% బ్యాడ్ డెట్స్ అయ్యే అవకాశం ఉంది. దిస్ గ్రూప్ వుడ్ రిక్వైర్ 1.5 month క్రెడిట్ and is likely to increase your sales by 60,000 per annum. అంటే మీ సేల్స్ ని ఎంత పెంచబోతుందంట? ఈ కొత్త కస్టమర్స్ రావడం వల్ల మీ సేల్స్ ఎంత పెరగబోతుందంటమ్మా? 60,000 per annum. ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ amounts to 80% of the sales. You are required to pay income tax 50%. ఓకే, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ 50% పే చేసేటప్పుడు మీరు ఈ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ క్లియర్ గా ఓన్లీ ఇంక్రీజ్ ఇన్ సేల్స్ ఇచ్చాడు కానీ ఎగ్జిస్టింగ్ సేల్స్ ఏమి ఇవ్వాల. నార్మల్ గా ఎగ్జిస్టింగ్ సేల్స్, ఇంక్రీజ్ సేల్స్ ఇచ్చాడు అనుకో, మా టోటల్ బెనిఫిట్ అనేది టోటల్ నెట్ బెనిఫిట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రీవియస్ 2 ప్రాబ్లమ్స్ కూడా మనం ఏం చేసామమ్మా? టోటల్ నెట్ బెనిఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఓన్లీ ఇంక్రిమెంటల్ బెనిఫిట్ ఒకటే క్యాలిక్యులేట్ చేయాలి. అంటే మనకి ఇంక్రీజ్ ఇన్ సేల్స్ ఎంత? 60,000 per annum జరుగుతుంది. ఇక్కడ మనకి అందులో కూడా 10% ఏమవుతుందంట? బ్యాడ్ డెట్స్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి మనకి చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకి ఎడిషనల్ సేల్స్ కి సంబంధించిన మనం చేయాలా లేదా, ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా అని చెప్పేసి చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చూడాలమ్మా? వేరియబుల్ కాస్టే చూడాలి. రైట్, వేరియబుల్ కాస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా?
సో ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అమౌంట్స్ టు 80% ఆఫ్ ది సేల్స్ అన్నాడు. అది వేరియబుల్ ఫిక్స్డ్ అనేది చెప్పలా, చెప్పాడా? సో కాబట్టి ఇంకా మనకి చాయిస్ ఇవ్వాల. వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చేయండి అన్నాడు, కానీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డేటాస్ డైరెక్ట్ గా కాస్ట్ ఎంత మనకి బ్లాక్ అవుతుంది అంటున్నాడు, 80% కాస్ట్ బ్లాక్ అవుతుంది అని చెప్పేసి మనకి చెప్తున్నట్టమ్మా. ఓకే, సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ మనం ఏం చేద్దాం, ఇక్కడ డెసిషన్ ఇద్దాం. కాకపోతే ఇంకోటి ఏం చెప్తున్నాడు, ఆల్సో స్టేట్ డిగ్రీ ఆఫ్ రిస్క్ ఆఫ్ నాన్ పేమెంట్ దట్ యూ వుడ్ బి విల్లింగ్ టు అస్యూమ్ ఇఫ్ ద రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంతంట 30% ఉన్నప్పుడు, 20% ఉన్నప్పుడు మీకు డిగ్రీ ఆఫ్ రిస్క్ అనేది ఎంత వరకు మీరు భరించడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి డిగ్రీ ఆఫ్ రిస్క్ అంటే ఎంత తీసుకుంటున్నాం, 10% తీసుకుంటున్నాం. అది ఎంత వరకు రిస్క్ తీసుకోవడానికి అవైలబుల్ గా అంటే మీరు ఎలిజిబుల్ గా ఉన్నారు, రెడీగా ఉన్నారు. మీ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 30% ఉన్నప్పుడు, 20% ఉన్నప్పుడు అయినప్పుడు, ఇప్పుడు రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంతమ్మా, 40%. అలా కాకుండా రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 30% అని అనుకుని 20% అనుకుని మనం ఏం చేయాలంట, ఎంత వరకు మీరు రిస్క్ బేర్ చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడమ్మా. అది సెకండ్ పార్ట్ కింద దీన్ని ఈ పర్టికులర్ పార్ట్ ని సెకండ్ పార్ట్ కింద మనం మాట్లాడుకుందామమ్మా. దిస్ ఇస్ పార్ట్ 2. ఓకే ఓకే, ముందు మనం ఏం చేద్దాం, పార్ట్ 1 ది ఆన్సర్ చేద్దాం అమ్మా. ఓకే, సో ప్రాబ్లం నెంబర్ 3. సో ప్రాబ్లం నెంబర్ 3 లో ఫస్ట్ మనకి సేల్స్ గురించి ఎంత ఇచ్చాడమ్మా, ఇంక్రీజ్ ఇన్ సేల్స్ ఇంక్రీజ్ అనేది ఎంత ఇచ్చాడు, 60,000. ఓకే రైట్, ఇక్కడ కాస్ట్ల గురించి మాట్లాడాడు, అది వేరియబుల్ ఫిక్స్డా చెప్పాడమ్మా, చెప్పలేదు కదా. ఎస్యూమ్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఎస్యూమ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఏమని ఎస్యూమ్ చేసుకోవచ్చు, వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్, ఇక్కడ వేరియబుల్ కాస్ట్ అని మనం ఎస్యూమ్ చేసుకోవచ్చు, లేదా వేరియబుల్ ప్లస్ ఫిక్స్డ్ టోటల్ కాస్ట్ అని మనం ఎస్యూమ్ చేసుకోవచ్చు. అంతేనా కదా. రైట్, ఏమని ఎస్యూమ్ చేసుకుందాం, టోటల్ కాస్ట్ కింద తీసుకుందామా, వేరియబుల్ కాస్ట్ కింద తీసుకుందామా? సో as we assume it is total cost ఎంత, ఇక్కడ అజంప్షన్ కాబట్టి అజంప్షన్ వెంటనే రాయాలి. assuming that the cost of 80% is ఏంటిది, టోటల్ కాస్ట్ అనేది మన అజంప్షన్. అంతేనా. రైట్, ఇంక్రీజ్ ఇన్ సేల్స్ ఎంత, 60,000 మైనస్ కాస్ట్ ఎంత, at the rate of 80% అంటే ఎంతమ్మా, 48,000. తీసేస్తే ఎంత, 12,000 ఏంటిది, ప్రాఫిట్ అనుకోవచ్చు కదా, అంతేనా. కొన్ని ఈబిఐటి లోంచి మైనస్ ఇంకేమున్నాయి, బ్యాడ్ డెట్స్ ఎంత అవుతాయమ్మా, 10% బ్యాడ్ డెట్స్ అన్నాడు కదా. మనం డైరెక్ట్ గా ఏం చేస్తున్నాం, ఇంక్రీజ్ ఇన్ సేల్స్ చేస్తున్నాం. ఇంక్రీజ్ ఇన్ సేల్స్ మీద మనకి ఎంత, బ్యాడ్ డెట్స్ 10% అన్నాడు. 10% ఆన్ వాట్, 60,000 మీద 10%, 60,000 ఇంటూ 10% అంటే ఎంతమ్మా, 6,000. ఓకే, ఇంకా తీసేస్తే ఈబిఐటి లోంచి బ్యాడ్ డెట్స్ తీసేస్తే ఏమొస్తుంది, ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ ఎంతమ్మా, 6,000. సో మైనస్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా, ఇన్కమ్ ట్యాక్స్ at the rate of 50% అంటే ఎంత, 3,000. తీసేస్తే 3,000 ఏంటి, ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్, అంతే కదమ్మా. ఇప్పుడు మనకి ఇది బెనిఫిట్, సేల్స్ పెరగడం వల్ల ఖర్చులు అన్ని పోను, బ్యాడ్ డెట్స్ అన్ని పోను, ఇన్కమ్ ట్యాక్స్ కూడా పోను, మనకి ఎంత మిగులుతుంది, 3,000 మిగులుతుంది. ఇప్పుడు మనకి కాస్ట్ కూడా అవుతుంది కదా, మన కాస్ట్ ఎంత అవుతుంది, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్, మా ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఎంత అవుతుంది, ఇప్పుడు మనకి 60,000 సేల్స్ కదమ్మా. ఇందులో మనకి ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఎన్ని రోజులు క్రెడిట్ పెట్టేస్తున్నాం వాళ్ళకి,
1.5 month 1.5 divided by 12 into మనం ఏంటి టోటల్ కాస్ట్ అన్నాడు కదా, మొత్తం టోటల్ కాస్ట్ అప్రోచ్ లోనే మన ఇన్వెస్ట్మెంట్ కూడా ఎంత తీసుకోవాలి, టోటల్ కాస్ట్ లోనే చూసి తీసుకోవాలి. సో 80% అంటే ఎంతమ్మా 6,000. అంటే ఎట్ ఎనీ టైం డెటార్స్ ఎంత కనిపిస్తారు నీకు 6,000. మరి దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఎంత లాస్ అవుతుంది అంటే మన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇచ్చాడమ్మా, ఇంట్రెస్ట్ లాస్ ఎట్ ద రేట్ ఆఫ్ 40%. అంటే ఎంతమ్మా 6,000 ఇంటూ 40% అంటే ఎంత 2,400. ఓకే, ఇప్పుడు మీకు వచ్చే బెనిఫిట్ అంతా నెట్ బెనిఫిట్ చెప్పండి అమ్మా. నెట్ బెనిఫిట్ ఇంక్రీజ్ ఇన్ సేల్స్ వల్ల ఎంత వస్తుంది 3,000 వస్తుంది, అందులోంచి 2,400 ఇంట్రెస్ట్ లాస్ లాగా పోతుంది, అంతేనా. నెట్ బెనిఫిట్ ఎంత అవుతుంది 600. పాజిటివ్ నెగిటివా? సో పాజిటివ్ అన్నప్పుడు గో అహెడ్ విత్ అంటారా, నో అంటారా? ఇది పార్ట్ 1. మనం ఏమనుకున్నాం, we have divided into 2 parts. ఇది పార్ట్ 1. పార్ట్ 1 లో మనం ఏం చెప్తాం, ఫస్ట్ ఆటోమేటిక్ వాడు whether to choose this option or not. ఏం చెప్తాం, yes or no? Yes, we choose the option of ఏంటిది అక్కడ అడిగిన వర్డింగ్స్ లోనే రాయాలి. ఓకే, షుడ్ యు యాక్సెప్ట్ ద ఆఫర్ అని చెప్పేసానంటే yes, we should accept the offer. Why? Because దీని వల్ల the net benefit is positive with an amount of rupees 600. అర్థమైందా? ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తున్నాం బికాస్ దేని వల్ల కూడా రీజన్ రాయాలి. మా ప్రతిసారి మనం చెప్పుకున్నాం అక్కడ ఎస్ యాక్సెప్ట్ ఆర్ నాట్ అని రాసి దాంతో పాటు ఏం రాయాలనుకున్నాం, రీజన్ కూడా రాయాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. బికాస్ నెట్ బెనిఫిట్ ఈజ్ పాజిటివ్ విత్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 600. ఇక్కడతో అయిపోలేదమ్మా క్వశ్చన్. ఏమన్నాడు, సెకండ్ బిట్ పార్ట్ 2. ఓకే, పార్ట్ 2 లో ఏం చెప్తున్నాడమ్మా, పార్ట్ 2 లో ఏమన్నా అడిగాడు క్వశ్చన్, డిగ్రీ ఆఫ్ రిస్క్ ఆఫ్ నాన్ పేమెంట్ అంటే బ్యాడ్ డెట్స్ ఎంత వరకు భరించగలరు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, ఎప్పుడంట మీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందమ్మా, రేట్ ఆఫ్ రిటర్న్ 30% దగ్గర 20% దగ్గర అని చెప్పేసి చెప్పాడు. సో రెండు చేద్దాం, ఎట్ ద రేట్ ఆఫ్ 30%, ఎట్ ద రేట్ ఆఫ్ 20%. 30% కేసులో మనకి టోటల్ ఎంత అవుతుందమ్మా, మన ఎర్నింగ్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇది ఎంత అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్, మా ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ అంతా 6,000 ఇంటూ ఎంతమ్మా 30% కదా. ఇందాక 40% దేని మీద క్యాలిక్యులేట్ చేసాం, 6,000 మీద కదా. ఇప్పుడు అదే 6,000 మీద 20% 30% క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఎంత అవుతుందమ్మా 1,800 1,200. ఇది కాకుండా దీనివల్ల బ్యాడ్ డెట్స్ ఎంత, బ్యాడ్ డెట్స్ కనుక్కోవాలి మనం, బ్యాడ్ డెట్స్ ఎంత వరకు భరించగలము అని చెప్పేసి, అంతే కదా. సో ఇప్పుడు ఇంత ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఎంత రావాలి అంటే మనం ఎంతవరకు రిస్క్ టాలరేట్ చేయగలమని చెప్పేసి అడుగుతున్నాడు కదమ్మా. అంటే ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఎంత వరకు భరించగలము అంటే 30% 20% అంటే 1,800 1,200. దీంతో పాటుగా మనం ఏం ఎర్న్ చేయాలమ్మా, ట్యాక్స్ ఎర్న్ చేయాలా లేదా, ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎంత ప్లస్ ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 50% అంటే ఎంత అవుతుంది. ఇది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ కనుక ఇక్కడ ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ అనేది 100% అనుకుంటే ట్యాక్స్ తీసేస్తే మనకి ఇక్కడ ఎంత అవుతుందమ్మా, ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఎంత వరకు టాలరేట్ చేయగలం అంటే అది 50% అవుతుంది.
అంటే ఇక్కడ 50% కి 1800 అయితే ఇంకో 15% ఎంత అవుతుంది 1800 ఇక్కడ 1200 టోటల్ వేస్తే 100% ఎంత 3600 2400 అంతేనా ఎస్ ఆర్ నో రైట్ సో ఇదేంటి ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ మనకి కాంట్రిబ్యూషన్ తెలుసు కదమ్మా కాంట్రిబ్యూషన్ ఎంత సారీ ఈబిఐటి కదా ఈబిఐటి కాంట్రిబ్యూషన్ లెవెల్ కాదు ఈబిఐటి అనుకున్నాం మనం ఆల్రెడీ టోటల్ కాస్ట్ అనుకున్నాం కదా వేరియబుల్ కాస్ట్ సో ఈబిఐటి ఎంతమ్మా ఈబిఐటి ఎంత 12,000 ఇక్కడ 12,000 కదమ్మా రెండు చోట్ల కూడా ఈబిఐటి 12,000 అయితే ఇక్కడ మనకి ఈబిటికి ఈబిఐటికి డిఫరెన్స్ ఏముందమ్మా బ్యాడ్ డెట్స్ అంటే బ్యాడ్ డెట్స్ ఎంత వరకు భరించాం బ్యాలెన్సింగ్ ఫిగర్ 8,400 9,600 ఓకే సో ఇప్పుడు 8,400 బ్యాడ్ డెట్స్ తెలుసు మనం డిగ్రీ ఆఫ్ రిస్క్ అంటే పర్సెంటేజ్ రూపంలోనే కదమ్మా చెప్పాలి సో మనల్ని ఏమడిగాడు డిగ్రీ ఆఫ్ రిస్క్ అంటే ఎంత చెప్తాం 8,400 డివైడెడ్ బై సేల్స్ ఎంత 60,000 అంటే ఎంత పర్సెంటేజ్ అమ్మా 14% ఇంటూ 100 ఇక్కడ వచ్చేసరికి 9,600 బ్యాడ్ డెట్స్ డివైడెడ్ బై 60,000 ఇంటూ 100 అంటే ఎంత పర్సెంటేజ్ అమ్మా 16% అంటే డిగ్రీ ఆఫ్ రిస్క్ విల్లింగ్ టు అస్యూమ్ అనొచ్చా మనం ఎంతవరకు రిస్క్ ని తీసుకోవడానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసానంటే అని చెప్తాం 14% అండ్ 16%. ఇన్ కేస్ ఆఫ్ 30% రేట్ ఆఫ్ రిటర్న్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే 30% మీరు రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ అనేది 30% మీరు ఏం కావాలనుకుంటారు కవర్ అవ్వాలనుకుంటారు కదా అంటే మీకు ట్యాక్స్ పే చేసిన తర్వాత ఎంత మిగలాలనుకుంటారు అట్లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ అని మిగలాలనుకుంటారు కదమ్మా సో ఎంత 1,800 1,200 అంత మిగలాలంటే మనకి ట్యాక్స్ అనేది కవర్ చేసిన తర్వాత రావాలి అంటే ఎంత 50% ట్యాక్స్ అన్నాడు కాబట్టి ఈబిటి ఎంత అవుతుంది ఇక్కడ 100% ఈబిటి 100 అయితే ట్యాక్స్ తీసేస్తే మనకి ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ వాల్యూ వస్తుంది అలా రివర్స్ క్యాలిక్యులేషన్ చేసుకుని అక్కడ ఈబిఐటి మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి నెట్ డిఫరెన్స్ ఏం చేసాం బ్యాలెన్సింగ్ ఫిగర్ కింద బ్యాడ్ డెట్స్ ని తీసుకున్నాం ఆ బ్యాడ్ డెట్స్ ని యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ సేల్స్ చేస్తే కనుక ఎంత వరకు టాలరెన్స్ లిమిట్ అనేది మనకి టాలరేట్ చేయగలం అని చెప్పేసి టాలరెన్స్ లిమిట్ వచ్చిందమ్మా క్లియర్ సో వాడు అడిగిన దాని ప్రకారం మనం క్లియర్ గా రాయాలి ద డిగ్రీ ఆఫ్ రిస్క్ ఆఫ్ నాన్ పేమెంట్ దట్ వుడ్ బి విల్లింగ్ టు అస్యూమ్ at the rate of 20% rate of return is 14%. అలాగే tolerance degree of risk of non-payment that would be willing to assume if required rate of return is 20% is ఎంత 16%. అలా రెండు ఆన్సర్ చేయండి రెండిట్లో ఏ చూస్ చేసుకోవాలని అడగల మిమ్మల్ని అర్థమైందా అడ్వైజ్ అని కానీ ఏం అడగలేదమ్మా సో అయిపోతే కనుక ఏం చేయాలి ప్రాబ్లం నెంబర్ 4 చదవండి
సో ప్రాబ్లం నెంబర్ 4 ఏం అడుగుతున్నాడమ్మా? షుడ్ ద క్రెడిట్ ఏజెన్సీ సిస్టమ్ బి యూజ్డ్? క్రెడిట్ ఏజెన్సీ సిస్టమ్ ని మనం యూజ్ చేయొచ్చా లేదా అని చెప్పేసి అడుగుతున్నాడు అమ్మా. ఓకే, అసలు ఏం అడిగాడు క్వశ్చన్ చూద్దాం. ఏ కంపెనీ ఇంటెండ్స్ టు ప్రొడ్యూస్ ఏ న్యూ ప్రోడక్ట్ ప్రైస్డ్ అట్ 1000 per unit, ఓకే, with expected annual sales of 5000 units. మనం ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ సేల్స్ ఎంతనమ్మా? 5000 units అంట. ఓకే, వేరియబుల్ కాస్ట్ అమౌంట్స్ టు 750 per unit and 2 months credit is to be granted అని చెప్పేసి అన్నాడు. It is estimated that 10% of the customers will default. అంటే బ్యాడ్ డెట్స్ అంతా 10%. ఓకే, అదర్ విల్ పే ఆన్ ది డ్యూ డేట్. మిగతా వాళ్ళందరూ డ్యూ డేట్ నాడు పే చేస్తారంట. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ ఆర్ 15% per annum. The credit agency has offered the company a system which it claims can help identify possible bad debts. అమ్మా ఇక్కడ ఏం చేస్తారంటే క్రెడిట్ ఏజెన్సీ వచ్చిందంట. వాళ్ళు ఏమంటున్నారు, సార్ మీకు క్రెడిట్ అంటే బ్యాడ్ డెట్స్ ఎవరెవరైతే పెడతారో వాటిని మేము ఐడెంటిఫై చేస్తాము. ఎలా ఐడెంటిఫై చేస్తారమ్మా అంటే క్రెడిట్ ఇచ్చే ముందు ఈ క్రెడిట్ ఏజెన్సీకి మనం ఆ కస్టమర్ డేటా ఇస్తాం. ఓకే, వాడి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా చేసి ప్రీవియస్ గా వాళ్ళు ఏమైనా ఈ బ్యాడ్ డెట్స్ పెట్టే ఇంటెన్షన్ లో ఉన్నారా చేశారా అని చెప్పి వాళ్ళంతా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ అన్ని చేసి మీకు వాళ్ళు బ్యాడ్ డెట్స్ వస్తాయి లేదా అని చెప్పేసి చెప్తారంట. దానివల్ల మీకు క్రెడిట్ ఏజెన్సీ ఎంత అడుగుతుందంట? 2,50,000 రూపాయలు per annum కే అడుగుతుందంట. ఓకే, టు రన్ will identify 20% of the customers as being potential bad debts. మా ఇందులో వీళ్ళు ఎంత ఐడెంటిఫై చేస్తారంటే 20% ఆఫ్ ది కస్టమర్స్ ని ఐడెంటిఫై చేస్తారంటే వీళ్ళు పొటెన్షియల్ బ్యాడ్ డెట్స్ అని చెప్పేసి. ఇఫ్ ద కస్టమర్స్ ఆర్ రిజెక్టెడ్ నో యాక్చువల్ బ్యాడ్ డెట్స్. అలాంటి కస్టమర్స్ ని కనుక మనం ఎలిమినేట్ చేసేస్తే మనకి బ్యాడ్ డెట్సే ఉండవంట. అర్థమైందా? దానికోసం మనం ఖర్చు పెట్టే ఖర్చు ఎంత? 2,50,000 ఖర్చు పెట్టాలి. ఓకే, సో మరి ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? షుడ్ ద క్రెడిట్ ఏజెన్సీ సిస్టమ్ బి యూజ్డ్? ఆ క్రెడిట్ ఏజెన్సీ సిస్టమ్ ని యూజ్ చేయాలా అవసరం లేదా అనేది వాడు క్వశ్చన్ కింద రేస్ చేసాడమ్మా. ఓకే, సో మనం ఏం చేయాలి? ఆ క్రెడిట్ ఏజెన్సీ సిస్టమ్ ని యూజ్ చేయాలా లేదా అని చెప్పేసి మనం డెసిషన్ చెప్పాలంటే కంపేర్ చేయాలి. క్రెడిట్ ఏజెన్సీ ఉన్నప్పుడు, క్రెడిట్ ఏజెన్సీ లేనప్పుడు సింపుల్ కంపారిజన్ చేసి ఎక్కడ బెనిఫిట్ ఎక్కువ వస్తుందో చూసి క్రెడిట్ ఏజెన్సీని ఉంచాలా, క్రెడిట్ ఏజెన్సీని తీసుకోకుండా ఉండాలా అనేది మనం చూస్ చేసుకోవాలంటాం. అర్థమైందా? సో ప్రాబ్లం నెంబర్ 4. సో ప్రాబ్లం నెంబర్ 4 లో ఏం చెప్తున్నాడమ్మా? క్రెడిట్ ఏజెన్సీని యూజ్ చేయాలా, యూజ్ చేయకూడదా అని చెప్పేసాను. ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సేల్ ప్రైస్ అని చెప్పాడమ్మా 1000. వేరియబుల్ కాస్ట్ ఏం చెప్పాడా? సో వేరియబుల్ కాస్ట్ ఎంత? 750. అంటే యాజ్ ఎ పర్సెంటేజ్ చూసుకుంటే కనుక కాంట్రిబ్యూషన్ ఎంత? కాంట్రిబ్యూషన్ 250. కాంట్రిబ్యూషన్ యాజ్ ఏ పర్సెంటేజ్, కాంట్రిబ్యూషన్ యాజ్ ఏ పర్సెంటేజ్ ఎంతమ్మా? 750 డివైడెడ్ బై 1000 అంటే ఎంత పర్సెంటేజ్ అమ్మా? 75% మనకి వేరియబుల్ కాస్ట్. కాంట్రిబ్యూషన్ అని రాసేనా? వేరియబుల్ కాస్ట్ యాజ్ ఏ పర్సెంటేజ్ ఎంతమ్మా? 750 డివైడెడ్ బై 1000 ఇంటూ 100 వేసుకుంటే ఎంత అవుతుంది? 75%. ఇప్పుడు మనం కంపేర్ చేయాల్సింది ఏంటి? వితౌట్ క్రెడిట్ పాలసీనా విత్ క్రెడిట్ పాలసీనా రెండింటిని కంపేర్ చేయాలి మనం, అంతేనా? సో ఫస్ట్ వితౌట్ క్రెడిట్ పాలసీ, తర్వాత విత్ క్రెడిట్ పాలసీ. మా క్రెడిట్ పాలసీ లేకుండా ఉండడానికి, క్రెడిట్ పాలసీ ఉండడానికి డిఫరెన్స్ ఏంటి? సేల్స్ అయినా ఇంక్రీజ్ అవుతుందా? సేల్స్ అయినా ఇంక్రీజ్ అవుతుందా?
వితౌట్ క్రెడిట్ పాలసీ ద్వారా మనం చేస్తే మనం టోటల్ అందరికి సేల్ చేస్తామా, కొంతమందికి సేల్ చేస్తామా? అందరికి సేల్ చేస్తాం కదా. అందరికి సేల్ చేస్తే కనుక మన సేల్స్ ఎంత అవుతుంది? 5,000 ఇంటూ ఎంతమ్మా? 5,000 ఇంటూ 1000. 5,000 ఏమో యూనిట్స్, ఇక్కడ 1,000 ఏంటి ప్రైస్. అంటే టోటల్ సేల్స్ ఎంత? 50 lakhs. ఓకే. వితౌట్ క్రెడిట్, విత్ క్రెడిట్ పాలసీ కాదు, క్రెడిట్ ఏజెన్సీ కదమ్మా. సో తప్పు రాశాను. సో వితౌట్ క్రెడిట్ ఏజెన్సీ, విత్ క్రెడిట్ ఏజెన్సీ. విత్ క్రెడిట్ ఏజెన్సీ కనుక మనం వెళ్తే వాళ్ళు ఎంతమందిని ఐడెంటిఫై చేస్తారమ్మా? 20% వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళకి కనుక అమ్మకపోతే బ్యాడ్ డెట్స్ ఉండవన్నాడు కదా. అలాంటప్పుడు ఏమవుతుంది చెప్పండి? సేల్స్ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుందా. అంటే 20% వాళ్ళకి అమ్ముతామా? తెలిసి బ్యాడ్ డెట్స్ అవుతుంది అన్న వాడికి తీసుకెళ్ళి నువ్వు సేల్స్ చేస్తావా? చేయవు కదా. అంటే నీ సేల్స్ ఏమైపోద్ది? తగ్గిపోతుంది. ఎంత తగ్గిపోతుంది? సో ఎగ్జిస్టింగ్ సేల్స్ మీద 50 lakhs కదా ఎగ్జిస్టింగ్ సేల్, ఇందు మీద ఇంటూ 80% అనొచ్చా నేను? ఎస్ ఆర్ నో? సో ఎంత అవుతుంది ఇక్కడ? 40 lakhs. ఓకే. ఈ 40 lakhs అనేది ఇప్పుడు క్రెడిట్ ఏజెన్సీ ద్వారా నాకు అయ్యే సేల్. క్రెడిట్ ఏజెన్సీని తీసుకుంటే ఆ 20% వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం కాబట్టి నో బ్యాడ్ డెట్స్ అని చెప్పాడు. నార్మల్ వితౌట్ క్రెడిట్ ఏజెన్సీలో వెళ్దాం. మైనస్ ఏముంటుందమ్మా? వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ అంటే ఎంతమ్మా? వేరియబుల్ కాస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 75% అంటే ఎంత? 37,50,000. ఇక్కడ 40 lakhs ఇంటూ 75% అంటే 30 lakhs. తీసేస్తే కాంట్రిబ్యూషన్ అంత 12,50,000. ఇక్కడైతే 10 lakhs. ఇక్కడ ఇంకా ఫిక్స్డ్ కాస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదు. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని చేస్తాం. ఇక్కడ బ్యాడ్ డెట్స్ ఎంత తగ్గుతుందమ్మా? బ్యాడ్ డెట్స్ ఎంత పోతుందమ్మా? బ్యాడ్ డెట్స్ అట్ ద రేట్ ఆఫ్ 10% కదా ఆన్ సేల్స్. సో 50 lakhs మీద మనకి బ్యాడ్ డెట్స్ ఎంతమ్మా? 10% అంటే 5 lakhs. అదే క్రెడిట్ ఏజెన్సీ ద్వారా వెళ్తే 0. అంతేనా? సో కాబట్టి ఇప్పుడు మనకి బ్యాడ్ డెట్స్ కూడా తీసేస్తే మనకి ఏమొస్తుంది? నెట్ బెనిఫిట్ ఎంతమ్మా? 7,50,000. ఇక్కడ 10 lakhs. కానీ ఏ కాస్ట్ ఉంది? క్రెడిట్ ఏజెన్సీ ద్వారా మనకి ఏముందమ్మా? కాస్ట్ ఫర్ క్రెడిట్ ఏజెన్సీ. వాళ్ళు ఎంత అడుగుతున్నారమ్మా? ఫస్ట్ దాంట్లో క్రెడిట్ ఏజెన్సీ లేని తోట ఏమి లేదు. ఇక్కడ వచ్చేసరికి 2,50,000. ఓకే. ఇప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ 7,50,000, 7,50,000. ఓకేనమ్మా? రైట్. ఇక్కడ సార్ రెండు చోట్ల మనకి అంటే విత్ క్రెడిట్ ఏజెన్సీ, వితౌట్ క్రెడిట్ ఏజెన్సీ చూసుకుంటే మనకి ఎంత అవుతుంది? సేమ్ వస్తుందని చెప్పేసి కనిపిస్తుంది. కానీ సేల్స్ మారుతుంది కదమ్మా మనకి. ఇక్కడ సేల్స్ మారడం వల్ల మనకి ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఏమవుతుంది? 7,50,000 కదమ్మా ఇది. ఓకే. 7,50,000. రైట్. ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ అట్ వేరియబుల్ కాస్ట్ కదమ్మా మనం చూస్తాం. సో వేరియబుల్ కాస్ట్ దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ చూడండి. అంటే ఇక్కడ 50 lakhs మనం సేల్ చేస్తాం. ఇందులో క్రెడిట్ ఎంత? ఎన్ని మంత్స్ అమ్మా? 2 months కదా. 2/12 ఇంటూ ఎంత పర్సెంటేజ్? 75%. ఎంతమ్మా? 6,25,000. అది ఇక్కడ 40 lakhs ఇంటూ 2/12
ఇంటూ ఎంత పర్సెంటేజ్ 75% అంటే ఎంతమ్మా 5 lakhs. ఇదేంటిది ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ అంతేనా. ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ చేస్తే దాని మీద ఏం లాస్ అవుతాం మనం, ఇంట్రెస్టే కదా. ఇంట్రెస్ట్ ఎంత లాస్ అవుతాం, ఇంట్రెస్ట్ లాస్ట్ at the rate of ఎంత పర్సెంటేజ్ అమ్మా 15% అని చెప్పాడు. సో కాబట్టి 6,25,000 into 15% అంటే ఎంత 93,750. 5 lakhs మీద 15% అంటే ఎంతమ్మా 75,000 అంతే కదా. ఇది కాస్టే కదమ్మా మనకి, ఇది కాస్టేనా కదా. సో ఇప్పుడు నెట్ బెనిఫిట్ అంటే ఏమొస్తుందమ్మా, ఇక్కడ కాంట్రిబ్యూషన్ లోంచి బ్యాడ్ డెట్స్ కాస్ట్ ఫర్ ది ఏజెన్సీ తీసేసిన తర్వాత వాల్యూని మనం ఏమందాం ఈబిటి అందామా, ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ అనొచ్చు కదమ్మా. సో ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ ని మనం ఏ అంటున్నానమ్మా. ఓకే, సో ఇక్కడ ఈ ఇంట్రెస్ట్ కాస్ట్ ని బి అంటున్నాను. నెట్ బెనిఫిట్ అంటే ఎలా వస్తుంది ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే 7,50,000 మైనస్ 93,750 6,56,250. ఇక్కడ ఎంత 6,75,000. ఇప్పుడు చెప్పండి ఏది బెటర్, నెట్ బెనిఫిట్ ఎక్కడ ఎక్కువ ఉందమ్మా, ఇఫ్ యు సెలెక్ట్ క్రెడిట్ ఏజెన్సీ అంతే కదా. సో ఆడు అడిగిన క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ లో క్లారిటీగా అడిగింది ఏంటి, షుడ్ ద క్రెడిట్ ఏజెన్సీ సిస్టమ్ బి యూజ్డ్ అని అన్నాడు. ఏమని రాస్తాం, ఎస్ ద క్రెడిట్ ఏజెన్సీ సిస్టమ్ షుడ్ బి యూజ్డ్ బికాస్ ఎందువల్ల నెట్ బెనిఫిట్ is higher when compared to without credit agency. ఓకే, సో ఇక్కడ మనం బాక్స్ చేసుకుని 6,75,000 అనేది హయ్యర్ కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం అని చెప్పేసి అని రాస్తున్నాను. అర్థమైందా. సో అయిపోతే కనుక నెక్స్ట్ ప్రాబ్లమ్ చదవండి అమ్మా.